ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 22, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యానికి విశ్రాంతి మరియు ఆత్మ పర్యవేక్షణ అవసరం. మీరు ఇటీవలి కాలంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారంటే ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడుతుంది. కొత్త వినోద కార్యక్రమాలు లేదా ధ్యానం, యోగా వంటి ప్రతికూలతను తగ్గించే చర్యలు చేపట్టండి. మీ ఆర్థిక వ్యవహారాల్లో ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతిష్ఠ కోసం ఎక్కువ ఖర్చు చేయడం మూర్ఖత్వమే అని మీరు గుర్తించడం అవసరం. ఖర్చులను నియంత్రించడం ద్వారా మీ భవిష్యత్తు కోసం డబ్బు నిల్వ చేయడం చాలా మంచిది. పెట్టుబడులకు సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం తప్పించుకోండి. ఈ వారం కుటుంబంలో చర్చలు లేదా గొడవలకు దూరంగా ఉండడం మంచిది. ఒకరితోనొకరు మాట్లాడి సమస్యలను పరిష్కరించడంలో శాంతియుతంగా వ్యవహరించండి. మీ అత్తమామలతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. దీనివల్ల మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు అత్తమామల ఇంటికి వెళ్లడం ద్వారా కుటుంబ అనుబంధాలను బలపరచవచ్చు. ఈ సమయంలో చిన్న బహుమతులు లేదా స్వీట్లు తీసుకువెళ్లడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ వారం కెరీర్ పరంగా వృత్తి విజయాలు సాధించే అవకాశం ఉంది. మీ సంకల్ప శక్తి బలంగా ఉండడం కార్యాలయంలో కొత్త విజయాలను పొందటానికి తోడ్పడుతుంది. ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తించే అవకాశం ఉంది. తద్వారా మీ ఇమేజ్ మెరుగవుతుంది. ఈ వారం విదేశాలకు వెళ్లాలని ఆశించే విద్యార్థులకు శుభవార్తలు రావచ్చు. కానీ మీ దృష్టి మరియు కృషిని నిలుపుకోవడం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామితో ఈ వారం కొంత సమయం గడపడం ద్వారా సాన్నిహిత్యాన్ని పెంచగలుగుతారు. ఒకరికొకరు మద్దతు అందించడంతో మీ బంధం మరింత బలపడుతుంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపడేందుకు శ్రద్ధ పెట్టండి. గ్రహస్థితుల ప్రభావం. చంద్రుడు 5వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. శని 4వ ఇంట్లో ఉండడం వల్ల మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. ఇది మీ కెరీర్ అభివృద్ధికి దోహదపడుతుంది. పరిహారం. శనివారం నాడు రాహు గ్రహం కోసం యాగహవనం చేయడం శుభప్రదం. ఇది మీ జీవితంలోని ప్రతికూలతలను తొలగించి నవశక్తిని అందించగలదు. సంక్షిప్తంగా ఈ వారం ఆరోగ్యం, కుటుంబం, కెరీర్ మరియు ఆర్థిక వ్యవహారాల్లో సమతుల్యత అవసరం. మీ సంకల్పబలంతో వృత్తిలో విజయాలను సాధించవచ్చు. కుటుంబంతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం ద్వారా శాంతిని మరియు ఆనందాన్ని పొందగలుగుతారు. విశ్రాంతి తీసుకోవడం మరియు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవడం ఈ వారం అత్యవసరం.